ఓసిడి హస్బెండ్ పార్ట్ 7 రచయిత్రి పురం రామతులసి గారు. హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్న కృష్ణమరాజు గారు కలిసి కిందకు వస్తూ ఉన్న ఈశ్వర్ ధాత్రులను చూసే నవ్వుతో, రండి రండి, ఏమిటి ఎప్పుడూ లేనిది మనవడు ఈ టైంలో కిందకు వచ్చాడు అని ఈశ్వర్ వైపు చూస్తూ అడిగారు. అవును తాతయ్య, ఎప్పుడు మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్లే వరకు తన రూమ్ నుండి బయటకు రాని ఈ ఈశ్వర్లో ఏమిటో ఈరోజు సడన్ గా ఈ మార్పు అని ధాత్రి వైపు చూస్తూ అన్నాడు వినోద్. చూస్తూ ఉంటే ఈ మార్పు నా మనవరాలు వల్లే అనుకుంటా అని ధాత్రి వైపు చూసి నవ్వుతూ అన్నారు కృష్ణమరాజు గారు. అవును తాతయ్య, బావ పొద్దున్న రెడీ అయ్యి ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నాడు. కాఫీ కూడా పైకే తీసుకుని రమ్మన్నాడు. ఇంటి దగ్గర ఉండే కొద్ది టైం కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయకపోతే ఎలా? అందుకే నేనే బావ రాను అన్న బలవంతంగా తనని కిందకు తీసుకుని వచ్చా అని చెప్పింది ధాత్రి. రాక్షసి, రాను అన్న బలవంతంగా తీసుకొచ్చిందే కాక ఇప్పుడు చూడు ఏదో ఘనకార్యం చేసినట్టు అందరికీ ఎలా చెప్తుందో అని ధాత్రి వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు ఈశ్వర్. అది గమనించిన ధాత్రి ఈశ్వర్ దగ్గరకు వచ్చి, బావా, నువ్వు ఇప్పుడు మన రూమ్ లో లేవు, ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్ మార్చు అని చెప్పింది. దానికి ఈశ్వర్ లేని నవ్వుని మొహంలోనికి తెచ్చుకొని ధాత్రి వైపు చూశాడు. పర్వాలేదు మనవరాలా, మనవడిని బాగానే కంట్రోల్లో పెడుతున్నావే అని నవ్వుతూ అన్నారు కృష్ణమరాజు గారు. అయ్యో, అలాంటిదేం లేదు తాతయ్య అని చెప్పింది ధాత్రి. వదిన, ఎంతైనా నువ్వు గ్రేట్ తెలుసా? లేకపోతే నీ మాట విని అన్నయ్య ఇక్కడి వరకు రావటం అంటే మాటలా అన్నాడు గౌతమ్. ఊరుకో గౌతమ్, ఇందులో నేను చేసింది ఏమీ లేదు అన్నది ధాత్రి. అదంతా అక్కడే ఉండి కాఫీ తాగుతూ ఉన్న చిత్ర చంద్రికలు చూసి కోపంగా ధాత్రి వైపు చూస్తూ ఉన్నారు. ఇంతలో ధాత్రి గుడ్ మార్నింగ్ చిన్నత్తయ్య, గుడ్ మార్నింగ్ చిత్ర అని అంటూ వారిని పలకరించింది. దానితో చిత్ర చంద్రికలు కూడా లేని నవ్వుని మొహంలోనికి తెచ్చుకొని గుడ్ మార్నింగ్ ధాత్రి అని తిరిగి విష్ చేశారు. ఇంతలో భార్గవి గుడ్ మార్నింగ్ ధాత్రి, గుడ్ మార్నింగ్ నాన్న అని విష్ చేస్తూ కాఫీ తీసుకుని అక్కడకు వచ్చింది. గుడ్ మార్నింగ్ అమ్మా అని కాఫీ కప్ తీసుకుంటూ చెప్పాడు ఈశ్వర్. గుడ్ మార్నింగ్ అత్తయ్య అని అంటూ ధాత్రి కూడా కాఫీ కప్ తీసుకుంటూ చెప్పింది. అవునత్తయ్య, పెద్ద మామయ్య చిన్న మామయ్య ఏరి నిన్నటి నుండి కనిపించడం లేదు అని కాఫీ సిప్ చేస్తూ అడిగింది ధాత్రి. వాళ్ళు ఏదో బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్లారు, రావటానికి ఇంకో వారం పడుతుంది అని చెప్పింది భార్గవి. ఓ అవునా అని కాఫీ తాగుతూ అన్నది ధాత్రి. భార్గవి, చూసావా, ఈ రోజు మన ఈశ్వర్ మనతో కలిసి కాఫీ తాగుతున్నాడు అన్నారు కృష్ణమరాజు గారు. అవును మామయ్య గారు, ఇదంతా నా కోడలి వల్లే అని అంటూ ధాత్రి తలపై ప్రేమగా నిమిరింది భార్గవి. అత్తయ్య, కాఫీనే కాదు, ఇక నుండి బావ టిఫిన్ లంచ్ డిన్నర్ అన్ని అందరితో కలిసి చేస్తాడు అని చెప్పింది ధాత్రి. నిజంగానా అని సంతోషపడుతూ అన్నది భార్గవి. అవునత్తయ్య, నా మీద నమ్మకం లేకపోతే నువ్వే చూస్తావు కదా అని చెప్పింది ధాత్రి. నాకు నీ మీద నమ్మకం ఉన్నదిలే అని అంటూ, నిన్న నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు అని నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది అని మనసులో అనుకుంటూ ధాత్రి వైపు మెచ్చుకోలుగా చూసింది భార్గవి. అది గమనించిన ధాత్రి భార్గవి వైపు చూసి చిన్న నవ్వు నవ్వింది. సర్లే, టిఫిన్ కూడా రెడీ అయిపోయింది, రండి అందరం కలిసి టిఫిన్ చేద్దాం అన్నది భార్గవి. సరే అని అందరూ కలిసి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. అలా అందరూ కలిసి టిఫిన్ చేయటం చూసి చాలా సంతోషపడ్డారు కృష్ణమరాజు గారు. ఎందుకంటే ఈశ్వర్ ఎప్పుడూ కాని అందరితో కలవలేడు. అలాంటిది ఈ రోజు అందరితో కలిసి కాఫీ తాగటం, టిఫిన్ చేయటం ఆయనకు చాలా కొత్తగా ఉన్నది. ఈశ్వర్లో వచ్చిన మార్పు కృష్ణమరాజు గారికి సంతోషాన్ని కలిగిస్తే ఆ మార్పుకి కారణం ధాత్రి అవటం ఆయనకు ఇంకా సంతోషాన్ని కలిగించింది. ఆ క్షణం ఆయనకు ఈశ్వర్ని ధాత్రి మారుస్తుంది అనే నమ్మకం కలిగింది. ఇటు ఈశ్వర్ అందరితో కలవటానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నా, మరో పక్క ఇలా తన ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయటం తనకు ఏదో తెలియని ఆనందాన్ని కలిగించింది. దానితో ఈశ్వర్ దానికి కారణమైన ధాత్రి వైపు ఒక్కసారి చూశాడు. తన ఫ్యామిలీతో ఎంతో ఆనందంగా ఉన్న ధాత్రిని చూడగానే అతని కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం. అదంతా గమనించిన చంద్రిక చిత్ర దగ్గరకు వచ్చి, చిత్ర, చూస్తూ ఉంటే ఈశ్వర్ ఆ ధాత్రికి దగ్గరవుతున్నట్టు ఉన్నాడు, చూడు ధాత్రి వైపు ఈశ్వర్ ఎంత ప్రేమగా చూస్తున్నాడు అని చెప్పింది. అవునత్త, ఆ ధాత్రి బావని కొద్ది కొద్దిగా మార్చేస్తుంది, లేదంటే ఎప్పుడూ లేనిది బావ ఇలా అందరితో కలిసి కూర్చొని టిఫిన్ చేయటం ఏమిటి? బావలో మార్పు వస్తే నా వల్ల రావాలి, కానీ ఆ ధాత్రి ఎవరు నా బావను మార్చడానికి అని ధాత్రిపై నిప్పులు కురిపించింది చిత్ర.
అది తాళి కట్టిన భార్య కదా, ఆ హక్కుతో ఈశ్వర్ని మార్చుకుంటుంది అని చెప్పింది చంద్రిక. ఏమిటత్తా, ఎప్పుడు చూసినా భార్య భార్య అంటావు? బావా నా మెడలో తాళి కట్టి ఉంటే నేనే బావకు భార్యను అయి ఉండేదాన్ని. అంతా నువ్వేసిన చెత్త ప్లాన్ వల్లే పాడయ్యింది అని చంద్రికను తిట్టింది చిత్ర. ఇది మరీ బాగుంది. నువ్వు ఆ రోజు తొందరపడకపోయి ఉంటే ఈ రోజు ధాత్రి ప్లేస్ లో నువ్వు ఉండేదానివి. అయినా అంతా తలరాత. నీకు ఈశ్వర్కి రాజిపెట్టిలేదు. అది అర్థం చేసుకుని ఇకనైనా నీ జీవితం నువ్వు చూసుకో అని చెప్పింది చంద్రిక. చిత్ర చంద్రిక వైపు కోపంగా చూస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పానత్తా ఆ మాట అనొద్దు అని చెప్పింది. ఈ కోపం నా మీద చూపించే బదులు వాళ్లను ఎలా విడదీయాలో అని ఏదైనా ఆలోచన చెయ్యి. ఈశ్వర్కు ధాత్రి మీద ఉన్న కోపం కొంచెం కొంచెం తగ్గిపోతుంది, అది చూసుకో అని చెప్పింది చంద్రిక. నువ్వు చెప్పింది నిజమే అత్త. బావకి ఆ ధాత్రిపై ఉన్న కోపం కొద్ది కొద్దిగా తగ్గిపోతున్నది. బావ మనసులో ఆ ధాత్రిపై ఉన్న కోపం తగ్గకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా, అయ్యో చట్నీ అయిపోయింది, ఉండండి మళ్ళీ కిచెన్లోనికి వెళ్లి తీసుకుని వస్తాను అని భార్గవి అక్కడ నుండి వెళ్లబోతూ ఉంటే, నేను తీసుకుని వస్తానులే అత్తయ్య, మీరు కూర్చోండి అని అక్కడి నుండి కిచెన్లోనికి వెళ్ళింది ధాత్రి. దానితో చిత్ర మనసులో ఒక ఐడియా తట్టింది. వెంటనే దాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉండి కిచెన్లో నుండి చట్నీ బౌల్తో వస్తూ ఉన్న ధాత్రి కాళ్లకు తన కాలు అడ్డుపెట్టింది. దానితో ధాత్రి కాలు స్లిప్ అయ్యి చట్నీ బౌల్ను వదిలేసింది. అది కాస్త వెళ్లి ఈశ్వర్పై పడింది. దానితో ఈశ్వర్ ధాత్రిపై కోప్పడుతూ కొట్టడానికి తనపై చెయ్యెత్తి, అంతలోనే అక్కడ అంతా చూస్తున్నారు అని గమనించి తన కోపాన్ని అణుచుకుంటూ తన రూంలోనికి వెళ్లిపోయాడు. ఈశ్వర్ తనపై అందరి ముందు కొట్టడానికి చెయ్యి ఎత్తటంతో ధాత్రి బాధతో కన్నీళ్లు పెట్టుకున్నది. అది చూసిన భార్గవి ధాత్రి దగ్గరకు వచ్చి తనని దగ్గరకు తీసుకుంటూ, బాధపడకు ధాత్రి, సడన్ గా అలా జరగటంతో వాడు కొద్దిగా ఇబ్బంది పడి కోపంలో అలా చేశాడు అని చెప్పింది. ఎంత కోపం అయితే మాత్రం అమ్మాయిపై చేయెత్తుతాడా? తను ఏమైనా కావాలి అని చేసిందా? ఉండు వాడి పని చెప్తా అని కర్ర సాయంతో పైకి లేస్తూ ఉన్న కృష్ణంరాజు గారిని, ఆగండి తాతయ్య, బావ గురించి మీకు తెలిసిందే కదా, అత్తయ్య చెప్పింది నిజమే. సడన్ గా అలా జరగటంతో బావకు కొద్దిగా కోపం వచ్చింది అంతే అన్నది ధాత్రి. అది కాదమ్మా అని కృష్ణమరాజు గారు ఏదో చెప్పబోతూ ఉంటే ఆయన్ను మధ్యలోనే ఆపుతూ, దీన్ని ఇక్కడితో వదిలేయండి తాతయ్య అన్నది ధాత్రి. దానితో కృష్ణమరాజు గారు కూడా సైలెంట్ అయిపోయారు. అక్కడ ఉన్నవారు అంతా కూడా అక్కడ జరిగిన దానికి బాధపడుతూ ఉంటే చిత్ర చంద్రికలు మాత్రం లోలోనే ఆనందపడ్డారు. అది గమనించిన వినోద్ చిత్ర వైపు నిరాశగా చూసే ధాత్రి దగ్గరకు వెళ్లి, బాధపడకు ధాత్రి, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు. గౌతమ్ కూడా బాధపడకు వదినా, అన్నయ్య కోపం ఎంతోసేపు ఉండదులే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలా అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ధాత్రి బాధపడుతూ అక్కడే ఉన్నది. చిత్ర ధాత్రి దగ్గరకు వచ్చే, చూడు ధాత్రి, నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండవలసింది. బావ గురించి తెలిసి కూడా నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నావు? అయినా నీ గురించి తెలిసి కూడా ఇంట్లో వాళ్ళు నీకు బావకు ఎందుకు పెళ్లి చేశారో ఏమిటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది చిత్ర. అది విన్న ధాత్రి ఒక్క క్షణం బావకు నిజంగానే నేను తగ్గ అమ్మాయిని కాదా అని ఫీల్ అయ్యి అక్కడ నుండి రూమ్ కు వెళ్ళింది. ఆల్రెడీ రూమ్ కు వచ్చిన ఈశ్వర్ చిరాకు పడుతూ తన డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఇంతలో ధాత్రి అక్కడకు వచ్చి, సారీ బావా, నేను అది కావాలి అని చేయలేదు, ఏదో పొరపాటున కాలు స్లిప్ అయ్యి అలా జరిగింది అని చెప్పింది. ఈశ్వర్ వెటకారంగా నవ్వుతో, నువ్వు చేసేది ఏది పొరపాటుగా జరగదు ధాత్రి, నువ్వు ఏదైనా ప్రీ ప్లాన్డ్ గానే చేస్తావు అని అన్నాడు. ఏమంటున్నావు బావా, నేను ప్లాన్ చేయటం ఏమిటి అని అడిగింది ధాత్రి. ప్లాన్ కాకపోతే ఇంకేమిటి, నన్ను కావాలి అని కిందకు తీసుకుని వెళ్ళావు. అందరి ముందు నన్ను ఫ్యామిలీతో కలుపుతూ ఉన్నట్టు నటించావు. తర్వాత తెలివిగా ఇలా చేశావు, అంతేనా? వావ్, నీ ప్లానింగ్ సూపర్. ఆ లెటర్లో రాసినట్టు నేను పెళ్లి చేసుకుంటే నరకం చూపిస్తాను అన్నావు. చెప్పినట్టుగానే చేస్తున్నావు. యు ఆర్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ ధాత్రి అన్నాడు ఈశ్వర్. ఇక చాలు, ఆపుతావా బావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ లెటర్ రాసింది నేను కాదు అని. అసలు ఆ లెటర్లో ఏమున్నదో కూడా నాకు తెలియదు. ఏదో యాక్సిడెంటల్ గా జరిగిన దానికి కూడా నువ్వు ఇలా మాట్లాడితే నేనేమీ చేయలేను. నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నా నేను దాన్ని సహిస్తున్నాను. కానీ ఇలా లేనిపోని నిందలు నా మీద వేస్తే మాత్రం నేను ఊరుకోను బావా అన్నది ధాత్రి. ఏమిటి, నేను నిందలు వేస్తున్నానా? నేను చెప్పినవి నిజం కాదా
అని అడిగాడు ఈశ్వర్. లేదు, అవన్నీ అబద్ధాలే అని చెప్పింది ధాత్రి. ఏవి అబద్ధాలు? నువ్వు లెటర్లో నాకు పెళ్లి ఇష్టం లేదు అని రాయటం అబద్ధమా, లేక నా గురించి అవమానిస్తూ రాసినది అబద్ధమా? నువ్వు లెటర్ రాశావు అనటానికి ఇదిగో ఈ లెటర్ సాక్ష్యం అని తన పాకెట్లో నుండి లెటర్ను తీసి ధాత్రి మొహంపై విసురుతూ అడిగాడు ఈశ్వర్. దానితో ధాత్రి ఆ లెటర్ వైపు చూస్తూ ఉన్నది. నువ్వు ఈ నాటకం అంతా ఆడేది ఆ లెటర్ ని నా దగ్గర నుండి తీసుకొని నీకు అగైనెస్ట్ గా ఇంట్లో సాక్ష్యం లేకుండా చేసుకోవటానికే కదా. అప్పుడే కదా నువ్వు అందరి ముందు నన్ను భరిస్తున్నట్టు నటించి ఎవరైతే మన పెళ్లి చేశారో వాళ్ళ చేతే మన పెళ్లి పెటాకులు చేయించుకుని ఇంట్లో నుండి వెళ్లిపోవాలి అని అనుకున్నా నీ ప్లాన్ సక్సెస్ అయ్యేది. అంతే కదా? ఇదిగో తీసుకో, ఈ లెటర్ తీసుకుని నువ్వు అనుకున్న కోరికను నెరవేర్చుకో అని ధాత్రితో కోపంగా చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చాడు. ఎంతలో అక్కడే ఉన్న చిత్రాన్ని చూసి నువ్వేమిటి ఇక్కడ అని అడిగాడు ఈశ్వర్. బావా, అది ఆఫీస్కు టైం అవుతుంది అని చెప్పడానికి వచ్చాను అని చెప్పింది చిత్ర. పద వెళదాం అని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఈశ్వర్. దానితో చిత్ర ధాత్రి వైపు చూసి ఇక బావా నువ్వు కలవడం అసాధ్యమే ధాత్రి అని నవ్వుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈశ్వర్ మాటలకు బాధపడ్డ ధాత్రి అసలు దీనంతటికి కారణం ఆ లెటరే, అసలు ఆ లెటర్లో ఏమున్నది అని అనుకుంటూ కింద పడ్డ లెటర్ ని ఓపెన్ చేసి చదివింది. అదంతా చదివిన ధాత్రి షాక్ అవుతూ, అంటే బావ ఈ లెటర్ వల్ల నన్ను ద్వేషిస్తున్నాడా? ఎవరో ఈ లెటర్లో బావ గురించి చాలా తప్పుగా రాశారు. ఈ లెటర్ చదివితే బావకేమిటి, ఎవరికైనా ఇలాగే కోపం వస్తుంది. అసలు నేను రాసినట్టు లెటర్ రాయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? ఐ థింక్ ఇది ఎవరో ఈ పెళ్లిని ఆపాలి అని ఈ లెటర్ రాశారు. కానీ బావ ఈగోకి పోయి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఇదంతా చేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? ఇది రాసింది ఎవరో తెలుసుకుంటే కానీ వాళ్ళ ఉద్దేశం ఏమిటో తెలియదు. ముందు లెటర్ రాసింది ఎవరో కనిపెట్టాలి. అంటే ఈ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎవరి రైటింగ్ తో మ్యాచ్ అవుతుందో చూడాలి. ఎందుకైనా మంచిది, దీన్ని నా ఫోన్లో ఒక ఫోటో తీసుకోవటం బెటర్ అని అనుకుని ఆ లెటర్ ని తన ఫోన్లో ఫోటో తీసుకుని సేవ్ చేసుకున్నది. మీరు ఎవరో, ఎందుకు ఇదంతా చేశారో నాకు తెలియదు, కానీ మీ గురించి బయటపెట్టి తీరుతాను, లేకపోతే నేను నా ఓసిడి హస్బెండ్ కు భార్యనే కాదు అన్నది ధాత్రి. ఇంతలో ఆమెకు వేదవతి నుండి వీడియో కాల్ రావటంతో తనని తాను సరిచేసుకుంటూ తన గొంతులో ఉన్న బాధను దిగమింగి మొహంలోనికి చిరునవ్వు తెచ్చుకుంటూ కాల్ అటెండ్ చేసి, హలో అమ్మా, ఎలా ఉన్నావు అని అడిగింది ధాత్రి. నేను బాగానే ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారు వేదవతి. నాకే అమ్మా, బిందాస్గా ఉన్నా అని చెప్పింది ధాత్రి. అదేమిటి మొహం అలా ఉన్నది, కళ్ళు కూడా కొంచెం ఎర్రబడ్డాయి అని అడిగింది వేదవతి. ఓ అదా, కొత్త ప్లేస్ కదమ్మా, నైట్ సరిగ్గా నిద్ర పట్టడం లేదు, అందుకనే కళ్ళు కొంచెం ఎర్రపడ్డాయి అని చెప్పింది ధాత్రి. అక్క, నిద్ర పట్టనిది కొత్త ప్లేస్ వల్ల లేక బావగారి వల్ల అని అడిగింది స్నేహ. దానికి ధాత్రి జరిగినవి అన్ని గుర్తు చేసుకుని వస్తున్న బాధను బలవంతంగా ఆపుకుంటూ దాన్ని మొహంలో కనపడనివ్వకుండా సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ పోవే అన్నది. పెద్దమ్మ, చూసావా, నేను చెప్పిందే కరెక్ట్, అక్కకి నిద్ర పట్టనిది బావగారి వల్లే అన్నది స్నేహ. ఛీ ఆపు, పెద్దవాళ్ళం ఇంతమంది ఉన్నా సిగ్గు లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు అన్నది వేదవతి. సిగ్గు నాకెందుకు పెద్దమ్మా, ఇప్పుడు సిగ్గుపడవలసింది అక్క కదా అన్నది స్నేహ. దీనికి ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువవుతున్నది అని స్నేహ చెవి మెలేస్తూ అన్నారు జానకి గారు. అబ్బా నానమ్మ, నొప్పొస్తుంది, నా చెవి వదులు అన్నది స్నేహ. ఇంకొకసారి ఇలా మాట్లాడు, అప్పుడు చెప్తా నీ పని అని అంటూ స్నేహ చెవిని విడిచిపెడుతూ అన్నారు జానకి గారు. సరే నానమ్మ, ఈ రోజుకు ఇంకా మాట్లాడంలే, రేపు మాట్లాడతా అని చెప్పింది స్నేహ. అది విన్న ధాత్రి నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నది. అది చూసిన వేదవతి, ఏమైంది ధాత్రి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఏమీ లేదమ్మా, నేను మీ అందరినీ బాగా మిస్ అవుతున్నా, అందుకనే అని కంట్లో నెల్లు తుడుచుకుంటూ చెప్పింది ధాత్రి. అవునా, మాకు అలానే ఉందమ్మా, మేము కూడా నిన్ను బాగా మిస్ అవుతున్నాం అని చెప్పింది అర్చన. అలా ధాత్రి తన పుట్టింటి వాళ్ళతో మాట్లాడుతూ తన బాధను మర్చిపోయింది. సరే ధాత్రి, ఇక మేము ఉంటాం అన్నారు వేదవతి వాళ్ళు అందరూ. సరే అమ్మా అని కాల్ కట్ చేసింది ధాత్రి. కాల్ కట్ చేసిన తర్వాత ధాత్రి మళ్ళీ నార్మల్ అయ్యి అక్కడ నుండి కిందకు వచ్చింది. తను కిందకు వచ్చేసరికి హాల్లో ఎవరూ లేకపోవటంతో కిచెన్ లోనికి వెళ్ళింది.
కిచెన్ లో వంట చేస్తూ ఉన్న భార్గవి దగ్గరకు వచ్చి, ఏమిటత్తయ్య ఈరోజు వంట ఏమి చేస్తున్నారు అని అడిగింది. ఏమిటి ధాత్రి, ఏమి జరగనట్టు అంత మామూలుగా ఉన్నావు? ఈశ్వర్ అందరి ముందు నీపై కోప్పడ్డాడు కదా, మరి నీకు ఈశ్వర్పై కోపంగా లేదా అని అడిగింది భార్గవి. బావ మీద నాకెందుకత్తయ్య కోపం? భర్తగా నా మీద కోప్పడే హక్కు బావకు ఉంటుంది కదా. బావ నేను తన భార్యను అనే హక్కుతోనే నన్ను కోప్పడ్డాడు. దానికి సంతోషించాలి కాని కోపం ఎందుకు అన్నది ధాత్రి. ధాత్రి మాటలు విన్న భార్గవి సంతోషిస్తూ, నేను చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తుంది ధాత్రి. జరిగిన దానికి నా కొడుకుని అపార్థం చేసుకోకుండా ఇలా అర్థం చేసుకున్నావు చూసావా, అది నాకు చాలా నచ్చింది అని చెప్పింది భార్గవి. బావని నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అత్తయ్య? బావ ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియదా అని అంటూ మనసులో, ఇదంతా ఆ లెటర్ వల్లే, లేదంటే బావ నాతో అలా ప్రవర్తించేవాడే కాదు. ఆ లెటర్ రాసిన వాళ్ళు ఎవరో బయటపడితే కానీ ఈ ప్రాబ్లము సాల్వ్ అవ్వదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నది ధాత్రి. ఏమిటి ధాత్రి, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది భార్గవి. ఏమీ లేదత్తయ్య, బావ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పింది ధాత్రి. ఏమో ధాత్రి, ఇందాక ఈశ్వర్ కిందకు వచ్చి అందరితో కలిసి టిఫిన్ చేస్తూ ఉంటే నువ్వు ఈశ్వర్ని మారుస్తాను అని నాకు ఇచ్చిన మాట నిజం చేస్తావు అన్న నమ్మకం కలిగింది. కాని వాడి కోపం చూసిన తర్వాత మళ్ళీ ఆ నమ్మకం సన్నగిల్లింది అని చెప్పింది భార్గవి. అత్తయ్య నువ్వేమీ కంగారు పడకు, బావ కిందకు వచ్చాడు అంటేనే అతనిలో కొద్దిగా మార్పు మొదలైంది అనే కదా. కాకపోతే ఇందాక జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం కోపడ్డాడు అంతే. నువ్వు చూస్తూ ఉండు, బావలో కొద్దిగా మార్పును నేను తీసుకుని వస్తా. అంతేకాదు, నీకు నేను ఇచ్చిన మరో ప్రామిస్ను కూడా నిలబెట్టుకుంటాను. నా మీద నమ్మకం ఉంచు అత్తయ్య అని చెప్పింది ధాత్రి. నేను నీ మీదే ఆశలు పెట్టుకున్నాను ధాత్రి, అది నిజం చేయవలసింది నువ్వే అన్నది భార్గవి. సరే అత్తయ్య, ఇక దాని గురించి మర్చిపో, నేను చూసుకుంటాను అని చెప్పింది ధాత్రి. సరే అని చెప్పి కూరగాయలు కోస్తూ ఉన్న భార్గవి వేలు కట్టయింది. దానితో భార్గవి అమ్మా అని ఒక్కసారిగా అరిచింది. ఏమైందత్తయ్య అని తెగిన భార్గవి వేలును చూసి, అయ్యో అత్తయ్య, వేలు కట్టయినట్టున్నది, రక్తం పోతుంది, ఇలా రండి అని భార్గవి వేలుని వాటర్తో కడిగి ఆ గాయానికి కొద్దిగా పసుపు రాసి, అత్తయ్య ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ ఉన్నది అని అడిగింది ధాత్రి. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకు ధాత్రి, దీనికి పసుపు రాశాము కదా, సరిపోతుంది అన్నది భార్గవి. అదేమిటత్తయ్య అలా అంటావు, బ్యాండేడ్ వేసుకుంటేనే కదా గాయం త్వరగా మానేది. ముందు మీరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ ఉన్నదో చెప్పండి అని అడిగింది ధాత్రి. అది పైన చిత్ర రూమ్ లో ఉండాలి అని చెప్పింది భార్గవి. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్లి బ్యాండేడ్ తీసుకుని వస్తాను అని అక్కడి నుండి చిత్ర రూమ్ కు వెళ్ళింది ధాత్రి. హడావుడిగా చిత్ర రూమ్ కు వచ్చిన ధాత్రి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ ఉందబ్బా అని అనుకుంటూ రూమ్ అంతా వెతుకుతూ చిత్ర కబోర్డుని ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను చూసి, ఇది ఎక్కడ ఉందా అని అనుకుంటూ బుక్స్ మధ్యలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను బయటకు తీసింది. దానితో అనుకోకుండా ఒక డైరీ కింద పడింది. అది చూసిన ధాత్రి, అయ్యో ఏదో కింద పడినట్టు ఉన్నదే అని అనుకుంటూ కిందకు చూసింది. ఇదేమిటి, ఇదేదో డైరీలా ఉన్నది, ఇది చిత్ర డైరీ అనుకుంటా, చిత్రకు డైరీ రాసే అలవాటు ఉన్నట్టున్నది అని అనుకుంటూ కింద పడి ఓపెన్ అయి ఉన్న డైరీని పైకి తీసి, చిత్ర హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, ఇంతకీ చిత్ర ఇందులో ఏమి రాసిందో అని చదవబోతూ, లేదు ఒకరి పర్సనల్ డైరీ చదవటం కరెక్ట్ కాదు అని అనుకుని ఆ డైరీని క్లోజ్ చేసి కబోర్డ్ లో పెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో నుండి బ్యాండేడ్ తీసుకుని కిచెన్ లోనికి వెళ్ళింది. అలా కిచెన్ లోనికి వచ్చిన ధాత్రి భార్గవి వేలుకు బ్యాండేడ్ వేసి, అత్తయ్య ఈ గాయంతో మీరు వంట ఎలా చేస్తారులే కానీ మీరు పక్కకు జరగండి, ఈరోజు వంట నేను చేస్తానులే అన్నది. అబ్బా ఇదేమి అంత పెద్ద గాయమేమి కాదులే ధాత్రి, వంట నేను చేస్తానులే అన్నది భార్గవి. అదేమీ కుదరదు, ముందు మీరు ఇలా రండి అని చెప్పి భార్గవిని పక్కకు లాగి స్టవ్ దగ్గర నుంచి, ఇప్పుడు ఏం చేయాలో ముందు అది చెప్పండి అని అడిగింది ధాత్రి. చెప్తే వినవు కదా, సరే అలాగే కాని ముందు కూరగాయలు కొయ్యాలి, అవి రమణమ్మ కోస్తుందిలే, నువ్వు మిగిలిన వంట చేద్దువు కాని అని చెప్పింది భార్గవి. సరే అత్తయ్య అని చెప్పి రమణమ్మ కూరగాయలు కట్ చేసి ఇవ్వగానే భార్గవి చెప్పినట్టుగా వంట చేసింది ధాత్రి. ఇటు ఆఫీస్కు వచ్చిన ఈశ్వర్ కోపంగా తన ఛంబరుకు వచ్చి కూర్చున్నాడు. అది చూసిన చిత్ర, ఇదే మంచి టైము, ఇప్పుడు బావ దగ్గరకు వెళ్లి బావకు ధాత్రిపై ఉన్న కోపాన్ని ఎక్కువగా చేసి బావకు ధాత్రికి మధ్య దూరం పెంచాలి.
అని అనుకుంటూ ఈశ్వర్ పర్మిషన్ తీసుకుని లోనికి వచ్చి, బావా, ఈ ఫైల్స్ పై నీ సైన్ కావాలి అన్నది. ఈశ్వర్ ఆ ఫైల్స్ ను తీసుకుని వాటిపై సైన్ చేసి వాటిని చిత్రకు ఇచ్చాడు. చిత్ర ఆ ఫైల్స్ ను తీసుకుంటూ, బావా, నువ్వు ధాత్రి మాట్లాడుకున్నది అంతా నేను విన్నాను. సారీ బావా, ధాత్రి నిన్ను కావాలి అనే టార్గెట్ చేసి మరీ ఆ పాయసంలో ఉప్పు కలిపింది అని తెలియక నేను తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను అని చెప్పింది చిత్ర. ఇట్స్ ఓకే చిత్ర, తను అలా అందరి ముందు నటిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు అన్నాడు ఈశ్వర్. కానీ బావా, ఇందులో నీ తప్పు కూడా ఉన్నది అన్నది చిత్ర. ఈశ్వర్ కోపంగా చిత్ర వైపు చూస్తూ ఏమిటి అని అడిగాడు. చిత్ర భయపడుతూనే, అవును బావా, అసలు నీకు ఏమాత్రం సెట్ కాని ధాత్రిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుని ఒక తప్పు చేశావు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని నిన్ను అవమానిస్తూ లెటర్ రాసిన తర్వాత కూడా తనని పెళ్లి చేసుకుని రెండో తప్పు చేశావు అని చెప్పింది. దానికి ఈశ్వర్ ఏమీ రియాక్ట్ కాకపోయేసరికి, బావా, నేను అన్న మాటలకు ఏమీ రియాక్ట్ కాలేదు అంటే బావ కూడా నేను చెప్పింది నిజము అని భావిస్తున్నాడన్నమాట అని అనుకుని మనసులోనే సంతోషపడుతూ పైకి మాత్రం, సారీ బావా, ఇది మీ పర్సనల్ ఇష్యూ అని తెలిసినా నాకు అనిపించింది చెప్పాను అని చెప్పింది చిత్ర. ఈశ్వర్ చిత్ర చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అది గమనించిన చిత్ర హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇక నేను వెళ్తాను బావా అని అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా సాయంత్రం అయ్యింది. ధాత్రి తన రూమ్ లో కూర్చొని ఆ లెటర్ ని చూస్తూ ఉన్నది. ఈ రైటింగ్ ఎవరిదో తెలుసుకుంటే కాని ఈ ప్రాబ్లము సాల్వ్ అవ్వదు అని ఆలోచిస్తూ ఉండగా తనకు ఏదో గుర్తుకు వచ్చింది. అవును, ఈ లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఇందాక చిత్ర రూమ్ లో ఉన్న డైరీలో ఉన్న హ్యాండ్ రైటింగ్ కి చాలా దగ్గరగా ఉన్నది కదా, అది ఇది ఒకటేనా? ఎందుకైనా మంచిది, ముందు దీని గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. చిత్ర బావ ఇంటికి వచ్చే టైం అయిపోయింది, వాళ్ళు వచ్చేలోపే నేను ఈ విషయం తెలుసుకోవాలి అని అనుకుంటూ చిత్ర రూమ్ కు వెళ్ళింది ధాత్రి. అలా చిత్ర రూమ్ కు వచ్చిన ధాత్రి కబోర్డ్ లో ఉన్న చిత్ర డైరీ బయటకు తీసి అందులో ఉన్న హ్యాండ్ రైటింగ్ ని బాగా గమనించి అది ఆ లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ లాగానే ఉండటంతో ధాత్రి షాక్ అవుతూ వెంటనే తన ఫోన్ లో సేవ్ చేసి ఉన్న ఆ లెటర్ ఫోటోని డైరీలో ఉన్న రైటింగ్ ని పక్కపక్కన పెట్టి చూసి ఆ రెండు రైటింగ్లు ఒకేలా ఉండటంతో ధాత్రి షాక్ అవుతూ, అంటే ఈ లెటర్ రాసింది చిత్రానా? అసలు చిత్రకు అలా చేయవలసిన అవసరం ఏమిటి అని ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న డైరీని చదవటం మొదలుపెట్టింది. ఆ డైరీలో చిత్ర ఈశ్వర్ను ప్రేమించి అతని కోసం ఆఫీసులో జాయిన్ అయినప్పటి నుండి తాను పెళ్లి ఆపడానికి చేసిన ప్రయత్నాలు, ఈ రోజు వరకు ఏదైతే జరిగిందో అంతా కూడా చిత్ర ఆ డైరీలో రాసుకున్నది. అదంతా చదివిన ధాత్రి ఆశ్చర్యపోతూ, ఏమిటి, చిత్ర బావను ప్రేమించిందా? అంటే బావనను అపార్థం చేసుకోవటానికి కారణం నువ్వేనా చిత్ర? ఇప్పుడే బావకు ఈ నిజం తెలిసేలా చేయాలి అని అక్కడి నుండి వెళ్తూ ఏదో గుర్తుకు వచ్చి ఆగిపోయింది ధాత్రి. లేదు, ఇప్పుడు బావకు నేను నిజం చెప్పినా నమ్మడు. పైగా నా వల్ల ఇంట్లో లేనిపోని గొడవలు మొదలవుతాయి. అది నాకు ఇష్టం లేదు. అది కాక నేను అత్తయ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే ప్రస్తుతానికి నేను సైలెంట్ గా ఉండటమే మంచిది. టైం వచ్చినప్పుడు నిజాలు వాటంతటా అవే బయటపడతాయి అని అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తూ ఉన్న వినోద్ చిత్ర రూమ్ లో ఉన్న ధాత్రిని చూసి, ధాత్రి, నువ్వేమిటి ఇక్కడ అని అడుగుతూ ధాత్రి చేతిలో ఉన్న చిత్ర డైరీని చూసి షాక్ అవుతూ, అంటే ధాత్రికి చిత్ర గురించి తెలిసిపోయింది అన్నమాట అని అనుకుంటూ సైలెంట్ గా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. అది చూసిన ధాత్రి కూడా తను చిత్ర గురించి తెలుసుకున్నది ఎవ్వరికీ చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యి చిత్ర డైరీని తిరిగి చిత్ర కబోర్డ్ లో పెట్టేసి అక్కడి నుండి సైలెంట్ గా బయటకు వచ్చింది. అలా వచ్చిన ధాత్రి బాల్కనీలో నుంచొని ఆలోచిస్తూ ఉన్న వినోద్ను చూసి వినోద్ దగ్గరకు వచ్చే, ఏమిటి వినోద్, నీకు చిత్ర భావన ప్రేమిస్తుంది అని, మా పెళ్లి ఆపటానికి ప్రయత్నం చేసింది అని, ఇప్పటికీ అదే పనిలో ఉన్నది అని ముందే తెలుసా అని అడిగింది. అవును ధాత్రి, నాకు ఈ విషయం ముందే తెలుసు అని చెప్పాడు వినోద్. మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది ధాత్రి. ఎవని చెప్పను ధాత్రి, నేను ప్రేమించిన చిత్ర ఈశ్వర్ని ప్రేమిస్తుంది అని నీకు ఎలా చెప్పను అన్నాడు వినోద్. ఏమిటి, నువ్వు చిత్రాను ప్రేమిస్తున్నావా అని ఆశ్చర్యపోతూ అడిగింది ధాత్రి. అవును ధాత్రి, నేను చిత్రాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు వినోద్. అది విన్న ధాత్రి షాక్ అయ్యింది. నీకు తెలుసు కదా ధాత్రి, నేను ఈ ఇంటి బిడ్డను కాదు అని. నేను భార్గవి అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కొడుకుని. చిన్నప్పుడు నేను ఈశ్వర్ కలిసి చదువుకునే వాళ్ళం. అనుకోకుండా ఒక రోజు
అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు భార్గవి అమ్మే నన్ను తనతో ఈ ఇంటికి తీసుకుని వచ్చింది. నన్ను ఈశ్వర్తో సమానంగా చూసుకునేది. అమ్మే కాదు, ఈ ఇంట్లో అందరూ కూడా నన్ను ఈ ఇంటి బిడ్డలాగానే చూసుకునేవారు. వీళ్లే కాదు, మీ ఫ్యామిలీ కూడా నన్ను అలానే చేరదీశారు. అలా అందరితో ఎంతో హ్యాపీగా ఉన్న టైంలోనే చిత్ర ఈ ఇంటికి వచ్చింది. తను ఈ ఇంటికి చాలాసార్లు వచ్చినా మా మధ్య అంతగా మాటలు ఉండేవి కావు. కానీ ఎప్పుడైతే తను కూడా తన పేరెంట్స్ ను కోల్పోయి ఈ ఇంటికి వచ్చిందో అప్పటి నుండి తను ఉన్న సిచ్యువేషన్ నాకు చాలా సిమిలర్ గా అనిపించింది. దానితో మా ఇద్దరి మధ్య స్నేహం బాగా కుదిరింది. మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. అలా తనతో నాకు ఉన్న స్నేహం ఆమెపై ప్రేమగా మారింది. తను కూడా నాతో చాలా చనువుగా ఉండటం, నా వైపు ప్రేమగా చూడటం చూసి తను కూడా నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను. అందుకే నేను తనకి ప్రపోజ్ చేయాలి అని అనుకున్నాను. కానీ అప్పుడే నాకు తెలిసింది తను ప్రేమిస్తున్నది నన్ను కాదు, ఈశ్వర్ని అని. అప్పుడే నాకు అర్థమయ్యింది చిత్ర ప్రేమగా చూసేది నన్ను కాదు, నా పక్కన ఉన్న ఈశ్వర్ని అని. అది నేను తట్టుకోలేకపోయాను. నేను ఆ బాధలో ఉండగానే చిత్ర ఈశ్వర్కు ప్రపోజ్ చేయటానికి తనకు హెల్ప్ చేయమని అడిగింది. పాపం తనకు తెలియదు కదా నా మనసులో ఉన్న బాధ. బ్యాడ్ లక్ ఏమిటి అంటే చిత్ర లవ్ను కూడా ఈశ్వర్ రిజెక్ట్ చేశాడు. దానితో చిత్ర చాలా బాధపడింది. తనని ఎలా ఓదార్చాలో నాకు తెలియలేదు. తను బాధపడటం నేను చూడలేకపోయాను. అందుకనే కొన్ని రోజులు అందరికీ దూరంగా ఉండాలి అని నిర్ణయించుకొని ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను. అలా కొన్ని రోజులకు నీకు ఈశ్వర్కి పెళ్లి ఫిక్స్ అయింది అని తెలిసింది. ఆ విషయం తెలియగానే చిత్ర గురించి తలుచుకుని నాకు భయం వేసింది. అందుకనే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను. నేను వచ్చేసరికి చిత్ర మీ పెళ్లి ఆపే పనిలో ఉన్నది అని తెలిసింది. దాన్ని నేను ఆపలేక చూస్తూ ఉండిపోయాను. కానీ తను ఎన్ని ప్లాన్స్ వేసినా మీ ఇద్దరి పెళ్లి ఆపలేకపోయింది. అయినా ఇప్పటికీ తన ప్రయత్నం ఆపలేదు. నీకు తెలుసా ధాత్రి, చిత్ర చాలా మంచిది. కానీ తనకు ఈశ్వర్ మీద ఉన్న ప్రేమ తనతో ఈ తప్పులు చేయిస్తున్నది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే తనని అందరూ అసహ్యించుకుంటారు. అది తను తట్టుకోలేదు. అందుకే నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేకపోతున్నా అని చెప్పాడు వినోద్. అదంతా విన్న ధాత్రి, డాక్టర్, నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి అలా ఎలా నవ్వుతూ తిరగలుగుతున్నావు అని అడిగింది. అది నాకు అలవాటు అయిపోయిందిలే, కానీ ముందు నువ్వు ఇది చెప్పు. నీకు నిజం తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేద్దాము అని అనుకుంటున్నావు అని అడిగాడు వినోద్. దానికి ధాత్రి కాసేపు సైలెంట్ గా ఉండే, నేను కూడా ఈ విషయం బయటకు చెప్పాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే నేను ఆ లెటర్ రాయలేదు అని చెప్పినా బావ నన్ను నమ్మకపోగా, పైగా అది పొరపాటున ఇంట్లో తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. అందుకే నేను దీని గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది అని అనుకుంటున్నాను అని చెప్పింది. లెటరా? ఏ లెటర్ అని అడిగాడు వినోద్. నీకు దీని గురించి తెలియదా? మా పెళ్లి ఆపటానికి చిత్ర వేసిన ప్లాన్స్ లో ఇది కూడా ఒకటి అని తన ఫోన్లో సేవ్ చేసుకున్న ఆ లెటర్ పిక్ ని వినోద్కు చూపించింది ధాత్రి. అది చూసిన వినోద్ షాక్ అవుతూ, అంటే ఈశ్వర్ ఈ లెటర్ నువ్వే రాశావు అని అనుకుని నిన్ను అపార్థం చేసుకుంటున్నాడా అన్నాడు. హా, అవును డాక్టర్, బావు ఈ లెటరు నేనే రాశాను అని అనుకుని తనను అవమానించిన నా మీద రివెంజ్ తీర్చుకోవటానికి నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది ధాత్రి. షిట్, ఎంత పని జరిగింది, ఈ చిత్ర ఎంత పని చేసింది అని కొంచెం భయపడుతున్నట్టుగా అన్నాడు వినోద్. ఏమైంది డాక్టర్, నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది ధాత్రి. చూడు ధాత్రి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ లెటర్ రాసింది నువ్వు కాదు అని ఈశ్వర్కు ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకు. అది వాడికి తెలిస్తే చాలా డేంజర్ అని చెప్పాడు వినోద్. ఏమంటున్నావు డాక్టర్, ఏమైనది, డేంజర్ ఏమిటి అని అడిగింది ధాత్రి. ఈశ్వర్కు ఆ లెటర్ నువ్వు రాయలేదు, చిత్ర రాసింది అని తెలిస్తే ఇన్ని రోజులు నిన్ను అనవసరంగా బాధ పెట్టినందుకు వాడు చాలా ఫీల్ అవుతాడు. అందులోనూ నిన్ను అంటేనే వాడి బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. దానితో వాడు స్ట్రెస్ అయ్యి పానిక్ అవుతాడు. అది వాడి హెల్త్ కు అంత మంచిది కాదు. వాడు ఎక్కువగా దేని గురించి స్ట్రెస్ అవ్వకూడదు. అలా స్ట్రెస్ అయితే వాడికి పానిక్ అటాక్ వస్తుంది అని చెప్పాడు వినోద్. అవునా, అదేమిటి డాక్టర్, అసలు బావ హెల్త్ కు ఏమైంది అని అడిగింది ధాత్రి. ధాత్రి, వాడికి ఉన్న ఓసిడి ప్రాబ్లం వల్ల వాడు చాలా సఫర్ అవుతున్నాడు. అందరితో కలవలేక, అందరితో కలిసి ఉండలేక వాడిలో వాడే చాలా మదన పడుతున్నాడు.
వాడు డాక్టర్స్తో కూడా సరిగ్గా వాడి ప్రాబ్లం గురించి చెప్పేవాడు కాదు. దానితో వాడి ప్రాబ్లంకు ఏ డాక్టరు కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వలేకపోయేవారు. వాడు నాతో మాత్రమే వాడి ప్రతి ప్రాబ్లంను చాలా ఫ్రీగా షేర్ చేసుకుంటాడు. అందుకనే నేను డాక్టర్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. నేను డాక్టర్ అయినప్పటి నుండి వాడి ప్రాబ్లంకు సొల్యూషన్ వెతుకుతున్నాను. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వాడికి వాడి ఓసిడి ప్రాబ్లం కన్నా పెద్ద సమస్య వాడికి అండగా నిలిచే అతనికి ధైర్యం నింపే మనిషి లేకపోవటం. మేమందరం వాడికి తోడుగా ఉన్నా వాడి మనసులో ఇంకా ఏదో కొరత ఉన్నది. అదే మేము ఎవ్వరం భర్తీ చేయలేము అన్నాడు వినోద్. మరి బావ ప్రాబ్లంకు సొల్యూషన్ ఏమిటి అని అడిగింది ధాత్రి. వాడి ప్రాబ్లంకు సొల్యూషన్ నువ్వే ధాత్రి అని చెప్పాడు వినోద్. ఏమిటి డాక్టర్ నువ్వు చెప్పేది? బావ ప్రాబ్లంకి సొల్యూషన్ నేనా అని అడిగింది ధాత్రి. అవును ధాత్రి, ఈశ్వర్ తన కోపాన్ని, ఇష్టాన్ని, బాధని, తన ఫీలింగ్స్ ఏవి ఎవరి ముందు బయట పెట్టాడు. కానీ నీ విషయంలో అలా కాదు. వాడు నీపై కోపాన్ని బయటకు చూపిస్తున్నాడు. అంటే వాడు నీతో మెంటల్ గా కనెక్ట్ అవుతున్నాడు. సో ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ హిమ్. నువ్వే ఇక నుండి ఈశ్వర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆ లెటర్ గురించి ఈశ్వర్కు తెలియకుండా చూసుకో అని చెప్పాడు వినోద్. సరే, నేను ఏం చేయాలో అర్థమైంది. ఇకపై నువ్వు చేయవలసినది ఒకటి ఉన్నది అన్నది ధాత్రి. ఏమిటది అని అడిగాడు వినోద్. హా, నువ్వు మధ్యలో వదిలేసిన పని అని చెప్పింది ధాత్రి. నేనా? నేను మధ్యలో వదిలేసిన పని ఏమిటి అని అడిగాడు వినోద్. అదే చిత్రకు నీ ప్రేమ గురించి చెప్పటం అన్నది ధాత్రి. ఏం మాట్లాడుతున్నావు ధాత్రి? నీకు ఏమైనా పిచ్చా? చిత్ర మనసులో ఈశ్వర్ ఉన్నాడు అని తెలిసి కూడా నేను ఎలా చిత్రకు నా ప్రేమ గురించి చెప్పను అన్నాడు వినోద్. పిచ్చి నాకు కాదు, నీకే. లేకపోతే ఏమిటి? బావకు నాకు పెళ్ళైనా కూడా ఇంకా ఆ చిత్ర బావను దక్కించుకోవాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వేమిటి చిత్రాన్ని దక్కించుకోవటానికి కనీసం ఒక ట్రయల్ కూడా చేయటం లేదు? నీకన్నా ఆ చిత్రాన్ని బెటరు అన్నది ధాత్రి. అంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటున్నావు ధాత్రి అని అడిగాడు వినోద్. చూడు డాక్టర్, నువ్వు ఇలా సైలెంట్ గా చిత్రాన్ని ప్రేమిస్తూ ఉండటం కాదు. వెళ్ళి నీ ప్రేమను చిత్రకు చెప్పు అన్నది ధాత్రి. నేను ఆ విషయం చెప్తే మళ్ళీ అది నా మొహం చూడదు అన్నాడు వినోద్. అని ఆలోచించి, సరే అయితే ఒక పని చెయ్యి. చిత్రతో వీలైనంత చనువుగా ఉండవు. నీ బిహేవియర్ ఎలా ఉండాలి అంటే చిత్రకు నీ గురించి తప్ప ఈశ్వర్ బావు గురించి ఆలోచించాలి అన్న తీరిక దొరకకూడదు అని చెప్పింది ధాత్రి. అదెలా అని అడిగాడు వినోద్. అన్నీ నేనే చెప్పాలంటే కష్టం. నీ ప్రేమను గెలుచుకోవటానికి నువ్వు ఏం చేస్తావు అన్నది నువ్వే ఆలోచించుకో. ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది ధాత్రి. ధాత్రి అక్కడ నుండి వెళ్ళాక వినోద్ ధాత్రి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.